ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మరో భారీ పేలుడు జరిగింది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో కారు పేలుడు సంభవించగా ఈ ఘటనలో 12 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. పేలుడు ధాటికి మొత్తం తునాతునకలయ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఆ పేలుడుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా పొగ అలుముకుంది, ఒక్కసారిగా మంటలు వ్యాపించిన పరిస్థితి ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో మధ్యాహ్నం సమయంలో 12:30 ప్రాంతంలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయానికి కోర్టు కాంప్లెక్స్ పరిసరాలు రద్దీగా ఉండటంతో అక్కడున్న న్యాయవాదులు, ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆ భారీ బ్లాస్ట్ జరగడంతో, కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పక్కనున్న అక్కడ, ఎందుకంటే అది అక్కడ పూర్తిగా కోర్టు ఆవరణలో అందరూ న్యాయవాదులు ఉంటారు. కోర్టులో ఏదైనా హీరింగ్స్ ఉంటే సామాన్య ప్రజలు ఉంటారు. ఆ కేసులకు సంబంధించి వాళ్ళందరూ ఉండగా రద్దీ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగేసరికి 12 మంది స్పాట్లోనే చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటివరకు ఈ దాడి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలా. అయితే ఈ ప్రాంతంలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మిలిటెంట్ గ్రూపుల హస్తం ఉండొచ్చంటూ భద్రతా సంస్థలు అనుమానిస్తూ ఉన్నాయి. ఇస్లామాబాద్లో ఈ ఘోరం జరగడానికి కేవలం కొన్ని గంటల ముందు భారత రాజధాని ఢిల్లీలో కూడా ఇదే రకమైనటువంటి పేలుడు జరిగింది. ఎర్రకోట సమీపంలో గేట్ 1 దగ్గర, సిగ్నల్ దగ్గర పార్క్ చేసినటువంటి ఒక వెహికల్ I-20 కారులో భారీ ఎత్తున పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. ఇంకా 20 మంది పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ 2 ఘటనలు కొద్దిపాటి కాల వ్యవధిలో ఒకే తరహాలో జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పొరుగు దేశాల రాజధానుల్లో జరగటం ఇదొక సంచలనమైనటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలు ఆ సంఘటనా స్థలాన్ని పూర్తిగా చుట్టుముట్టి తమ అధీనంలో తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ప్రస్తుతం ఆ దాడి తర్వాత దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. పూర్తిగా పక్కనున్నటువంటి వెహికల్స్ కూడా ఈ మంటలు అలుముకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు జరగడంతో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు, మేము కార్లు పార్కు చేసి కోర్టు లోపలికి వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున సౌండ్ రావడంతో ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే ఒక భయానకమైనటువంటి దృశ్యం కనిపిస్తోంది. 2-3 మృతదేహాలు రోడ్ల మీద పూర్తిగా ఛిద్రమైపోయి రక్తపు మడుగులో కనిపించినటువంటి దృశ్యం ఉంది. ఇంకొకటి కారు ఉవ్వెత్తున మంటల్లో ఎగిసిపడి పూర్తిగా ఆ కారుకు సంబంధించిన భాగాలు కూడా ఉవ్వెత్తున ఛిద్రమైపోయి పూర్తిగా ఏ పార్టుకు ఆ పార్టు విరిగి రోడ్ల మీద పడ్డ పరిస్థితుంది. ఈ భయానక దృశ్యం చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడున్న స్థానిక ప్రజానీకం, ఆ కోర్టుకు వచ్చినటువంటి న్యాయవాదులు వాళ్ళందరూ కూడా భయంతో చాలా దూరం పరుగులు పెట్టినటువంటి పరిస్థితుంది. ఈ శబ్దం అనేది 6 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరి ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారు, ఇంత తీవ్ర స్థాయిలో పేలుడు జరిగిందంటే వాళ్ళు ఆర్డిఎక్స్లు వాడారా, అమోనియం నైట్రేట్ వాడారా, ఇంకేదన్నా వాడారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో పేలుడు జరిగిన కొద్ది గంటల్లోనే ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఇక్కడ కూడా రాజధాని ప్రాంతంలోనే కోర్టు ఆవరణలో బ్లాస్ట్ జరగడంతో ఈ రెండింటికి ఏమన్నా లింక్ ఉందా అని కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ మొత్తం మీద ఇస్లామాబాద్లో పూర్తిగా ఒక భద్రతా దళాలు పూర్తిగా గస్తీ కాస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజధాని ప్రాంతం, ఇస్లామాబాద్లోకి రావాలంటే చాలా చెక్ పోస్టులు ఉంటాయి. ఇన్ని దాటుకుని ఏ విధంగా ఇక్కడ పేలుడు పదార్థాలు పెట్టి, అది కూడా కోర్టు ప్రాంగణంలో ఇంత సెక్యూరిటీ మధ్య ఏ విధంగా బ్లాస్ట్ చేయగలిగారు, దీని వెనకాల ఏ ఉగ్రవాద సంస్థ ఉంది, అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, సో వీళ్ళు చాలా యాక్టివ్గా దాడులు చేసే పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో గత కొంతకాలంగా ఈ 2 సంస్థలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ రెండింటిలో ఏ సంస్థ కూడా ఇది మా దాడే అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇటు ఢిల్లీలో జరిగిన కొద్ది గంటలకు, అక్కడ సాయంత్రం 6:52 జరిగితే ఇస్లామాబాద్లో మధ్యాహ్నం 12:30 గంటల వ్యవధిలో జరగడంతో కొంత షాకింగ్ వార్తగా చెప్తా ఉన్నారు. ఇస్లామాబాద్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చాలామంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఉంది.